బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వేం అడిగావు? బిర్యానీ ఇప్పిస్తావా అని అడిగావు. నేను బిర్యానీలు ఇప్పిస్తానికి తీసుకొచ్చాను. ముందుగా వెజ్ 65 అండ్ అలానే నెక్స్ట్ నాన్ వెజ్ తిందాం. అబ్బా సూపర్. నాకు వెజ్ ఇచ్చావు కదా, నీకు నాన్ వెజ్ టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పు. ఇచ్చేసావా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత బాగుందో చూస్తుంటే నేను నోరుతుంది. ఎలా ఉంది? చక్కగా ఉడికింది ముక్క. మోస్ట్ యమ్మీ చికెన్ 65 బిర్యానీ. 50+ బిర్యానీస్ అంటే మామూలు విషయమా? మరి ఏమనుకుంటున్నావు? దట్టు ఇన్ ఆస్ట్రేలియా. అట్లుంటుంది మనతో. సో తప్పకుండా బిర్యానీ నేషన్ అయితే ట్రై చేయండి అండి. 50+ బిర్యానీ సూపర్ ఉన్నాయి టేస్ట్. క్యాటరింగ్స్ కూడా అవైలబుల్ అండి. నీకు స్పైస్ ఇష్టం కదా, ఇదిగో పచ్చిమిర్చి గోబీ. స్పైసీ. మండుతున్నట్టుంది. నెక్స్ట్ యమ్మీ యమ్మీ పన్నీర్ మొగలై బిర్యానీ. వావ్, వెజ్లో ఎన్ని ఐటమ్సా? ఓ మై గాడ్. ఇండియాలో ఎన్ని ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేశా కానీ ఆస్ట్రేలియాలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పల్లవి. నీ సర్ప్రైజ్ మామూలుగా లేదు. ఇప్పుడు దాకా బిర్యానీస్ తిన్నావు కదా, నీకు ఇప్పుడు డాబా స్టైల్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఇదిగో డాబా స్టైల్ చికెన్ కర్రీ విత్ యమ్మీ యమ్మీ గార్లిక్ నాన్. చూసావా, నువ్వు బిర్యానీ అడిగావు, నేను బిర్యానీస్తో పాటు డాబా స్టైల్ చికెన్ కర్రీ నాన్స్ అన్ని టేస్ట్ చూపించాను. స్టార్టర్స్ కూడా ఎలా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదా. నీకు ఒకటి చెప్పనా సువిధా, నా ఫ్రెండ్స్ బ్రిస్బెయిన్లో, సిడ్నీలో, ఎడిలైడ్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి క్యాటరింగ్స్ తీసుకెళ్తారు తెలుసా. రియలీ? యా. నెక్స్ట్ టైం మనం కూడా ట్రై చేద్దాం మన ఇంట్లో ఈవెంట్కి. మేడం బిర్యానీ అడిగారు, బిర్యానీస్ ఇప్పించాను, స్టార్టర్ ఇప్పించాను, నాన్స్ ఇప్పించాను, కర్రీస్ ఇప్పించాను. క్రేవింగ్ సార్టెడా? ఇన్ని తిన్న తర్వాత లాస్ట్ బయట ఆ డెజర్ట్ అయితే ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడే ఆగు, నీకోసం లస్సీ ఆర్డర్ పెడతాను. వావ్, ఇన్ని నట్సా. హౌస్ ఇట్ సుధా? యమ్మీ, సో గుడ్. ఐఎమ్ సో సాటిస్ఫైడ్ టుడే విత్ ద బిర్యానీ నేషన్ ఫుడ్. ఈ రీల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చూపించి కానీ అల్లుడు 15 అని కానీ చెప్తే కనుక మీరు చేసిన బిల్ మీద ఆన్ ద స్పాట్ 15% ఆఫ్ దొరుకుతుంది. హరి అప్.